హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని. ఇప్పుడు మనము పల్లి నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామండి. వీటిలో రోజుకు ఒక లడ్డు తిన్నామంటే రక్తహీనత ఉండదు. పెద్దవాళ్ళకి కావచ్చు, పిల్లలకు కావచ్చు. పెద్దవాళ్ళకైతే కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు అస్సలు రావండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ లడ్డూని. వీటికి ఏమేం కావాలో చూద్దాం. ఇప్పుడు నువ్వుల లడ్డుకి సజ్జలు, నువ్వులు, పల్లీలు, బెల్లం కొద్దిగా నల్లగా ఉండేదే తీసుకోండి, చాలా మంచిది. ఈ విధంగా మెత్తగా కూడా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని సజ్జలు వేయించేసుకుందాము. సజ్జల్లో ఐరన్, మాంసకృతులు, విటమిన్స్, పిండి పదార్థాలన్నీ ఉంటాయండి, చాలా బలము. ఈ విధంగా వేయించేసుకుందాం. మనకు బొరుగులు పేలాల్లాగా పేలుతాయండి సజ్జలు. ఈ విధంగా వేగితే సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టేసుకుందాము. ఇప్పుడు నువ్వులు కూడా వేయించేసుకుందామండి. నువ్వుల్లో కాల్షియం, ప్రోటీన్ ఉంటుంది. వీటిని ఈ విధంగా లైట్గా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, త్వరగా వేగిపోతాయి నువ్వులు. ఈ విధంగా వేయించేసుకొని వీటిని కూడా పక్కన ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఇప్పుడు పల్లీలు తీసుకున్నాము. పల్లీలను కూడా దోరగా వేయించేసుకోవాలి. పల్లీల్లో విటమిన్ E ఉంటుందండి, చాలా మంచిది, బలం కూడా. ఈ విధంగా దోరగా వేయించేసుకొని అన్నిటినీ చల్లారి పెట్టేసుకుందాము. ఇప్పుడు పల్లీలు పొట్టు తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాము. నేను 1/2 kg పల్లీలు తీసుకున్నానండి. నువ్వులు 1/2 kg, సజ్జలు 1/2 kg. ఈ విధంగా పల్లీలు బరగ్గానే ఆడించుకోవాలండి, నున్నగా ఆడించుకోకూడదు. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు నువ్వులను కూడా ఆడించేసుకుందాము. మిక్సీ జార్లోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇవి కూడా అంతే అండి, బరగ్గానే ఆడించుకోవాలి. సజ్జలు అయితే నేను మిషన్కి పంపించినానండి, మిక్సీ జార్ మెదగదు కాబట్టి. సజ్జ పిండి నేను 2 కప్పులు తీసుకున్నాను. ఈ విధంగా పిండిని అన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. వీటిని మళ్ళీ ఒకసారి మిక్సీ ఆడించుకుంటాం కాబట్టి ఈ విధంగా బరగ్గానే వేసుకోవాలండి. ఇప్పుడు సజ్జ పిండి నేను ఇంకొక కప్పు తీసుకున్నాను. అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నా. ఇప్పుడు బెల్లం పౌడర్ చేసేసుకొని నేను 3 కప్పులు బెల్లం తీసుకున్నానండి. వెయిట్ ప్రకారం అయితే 1 kg తీసుకున్నాను. మీ స్వీట్ని బట్టి తీసుకోండి. మీరు ఇంకా కొంచెం తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొద్దిగా తీసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా కొద్దిగా మిక్సీ తీసుకొని ఆడిచ్చేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకొని బాగా నలిపేసుకొని ఇప్పుడు ఉంటలు చేసేసుకోవాలండి. మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు వేడిగా ఉంటుంది, ఉంటకు కూడా బాగా వస్తుంది. ఈ విధంగా బాగా గట్టిగా పట్టేసుకున్నామంటే అందులో ఉండే ఆయిల్ కూడా బయటకు వచ్చి ఉంటలు బాగా మెత్తగా ఉంటాయండి. ఈ విధంగా నొక్కి ఉంటలు చేసేసుకోవాలి. ఈజీగా చేసేసుకోవచ్చు అండి. పల్లి నువ్వుల లడ్డు చాలా బలము. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. చూడండి, ఈ విధంగా అన్ని ఉంటల్ని చేసేసుకున్నాను. అంతే అండి, పల్లి నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది. ఆ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.